నిర్మాణమోహాజితసంగదోషాః అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్. పరమాత్మ కొన్ని సాధనా మార్గాలని ఉపదేశిస్తూ ఈ సాధనా మార్గాలని అవలంబిస్తే పైమెట్టైన పరమపదాన్ని చేరుకుంటాడు అని ప్రతి మానవుడికి ఈ లక్షణాలు ఉండాలి అని పేర్కొన్నాడు. ఆ లక్షణాలు ఏమిటంటే నిర్మాణమోహ, అభిమానం, మోహం వదిలిపెట్టాలి. వినయం, విధేయత కలిగి ఉండాలి. అహంకారం ఉండకూడదు. దేహాభిమానాన్ని వదిలిపెట్టాలి. అవివేకం, అజ్ఞానం నుండి బయటపడాలి. మనలో ఉన్న గొప్పతనమంతా పరమాత్మ అనుగ్రహంగా భావించాలి. అంతేకాని అదంతా మన గొప్పతనమని అహంకరించకూడదు. మానవుడికి ఎన్ని విద్యలు తెలుసని కాదు, ఎంత వినయం, ఎంత విధేయత ఉన్నాయి అనేదే ముఖ్యం. రాముడి కన్నా రావణాసురుడికి ఎన్నో విద్యలు తెలుసు. కానీ రావణాసురుణ్ణి ఎవరూ పూజించరు. కారణం అతనిలో వినయం లేదు, అహంకారం తప్ప. రాముణ్ణి అందరూ దేవుళ్లా పూజిస్తారు. కారణం రాముడు అహంకారి కాదు. తల్లిదండ్రుల మాట, గురువు మాట విన్నాడు. ఎన్నో కష్టాలు అనుభవించాడు. అందుకే రాముడు దేవుడయ్యాడు. అందుకే భారతీయ సంప్రదాయంలో పెద్దలను చూసినప్పుడు 2 చేతులు జోడించి నమస్కారం పెట్టమన్నారు. నమస్కారం పెద్దల పట్ల వినయాన్ని, విధేయతను సూచిస్తుంది. జితసంగ దోషాహ అంటే సంసారమనే వృక్షం నరికాం కదా అని అహంకరించి మళ్లీ సంఘంలో పడకుండా ప్రాపంచిక విషయాల మీద సంగత్వాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. విపరీతమైన అనుబంధాలు పెంచుకోకూడదు. నేను లేకపోతే వీళ్ళంతా ఏమైపోతారు అనే భావన వదిలిపెట్టాలి. రాగం, ద్వేషం ఈ రెండింటిని మనం అధీనంలో ఉంచుకోవాలి. కానీ వాటికి మనం బానిసలు అయిపోకూడదు. వినివృత్త కామాహ అంటే అధర్మపూరితమైన కోరికలను పూర్తిగా విడిచిపెట్టాలి. ద్వంద్వైర్విముక్తాహ అంటే ద్వంద్వాలను సమానంగా చూడటం. రాగద్వేషాలు, శీతోష్ణాలు, లాభాలాభాలు, జయాపజయాలు వీటినే ద్వంద్వాలంటారు. వీటి వల్ల సుఖం కానీ దుఃఖం కానీ కలుగుతుంది. వీటిని సమంగా చూడగలగాలి. దేనికి అతిగా స్పందించకూడదు. అధ్యాత్మ నిత్య అన్నాడు పరమాత్మ. అంటే ప్రతిదినం శాస్త్ర పఠనం, శాస్త్రాధ్యయనం, శ్రవణం, సత్సంగం చేయాలి. శరీరం ఆరోగ్యంగా ఉండడానికి మంచి భోజనం ఎంత అవసరమో మానసిక ప్రశాంతతకి శాస్త్రాధ్యయనం, శాస్త్ర పఠనం ఇవన్నీ కావాలి. అమూఢః అంటే ఇవన్నీ అనుసరించిన వాడు మూఢత్వంలో పడడు. ఒకవేళ మూఢత్వంలో ఉన్నా దాని నుంచి బయటపడతాడు, తెలివిగా ఉంటాడు. ఇటువంటి వాడు అవ్యయమైన పరమాత్మని చేరుకుంటాడు. శాశ్వతమైన పరమపదాన్ని గచ్చంతి పొందుతున్నాడు. ఈ సాధనలతో మానవుడు పరమపదాన్ని చేరుకోవచ్చు అని పరమాత్మ బోధిస్తున్నాడు.